సమ్ పీపుల్ వరీ అబౌట్ ద ఫిట్నెస్ అంట. వారి రూపాన్ని బట్టి ఏం చేస్తుంటారంట కొంతమంది చింతపడ. అద్దం ముందు నిలబడగానే ఎక్కడ లేని చింత అంత. దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడండి, మరి ఎలా చేయాలి, నిన్ను ఎలా ఉండాలనుకున్నావు, నీకు నువ్వుగా నీవు ఇష్టపడకపోతే నిన్ను ఎవరు ఇష్టపడతారు చెప్పు. అసలు జస్ట్ బీ యూ. నీలాంటి వారు మరొకరు లేరు ఈ భూమి మీద. దేవుడు నిన్ను తన ఉద్దేశ ప్రకారాన్ని కలుగు చేశాడు. జస్ట్ బీ యూ. అద్దం చూసి బాధపడదు. నేను ఎలా ఉన్నానేంటి, పొట్టిగా ఉన్నానేంటి, పొడుగ్గా ఉన్నానేంటి, లావుగా ఉన్నానంటే, సన్నగా ఉన్నానేంటి, ఇలాంటి మాటలు. కొన్నిసార్లు వాళ్ళు వీళ్ళు చూసి కంపేర్ చేసుకుని కొన్నిసార్లు చింతపడుతుంటారు. మంచి ఆరోగ్యంగా ఉన్నావో లేదో చూడు, ప్రభావవంతంగా పనిచేస్తున్నావో లేదో చూడు, చురుగ్గా ఉన్నావో లేదో చూడు. ఇదిగా తప్ప నీ శారీరక రూపాన్ని బట్టి చింతపడద్దు ఎప్పుడు కూడా. కొంతమంది దివ్యాంగులు ఉంటారు, కొన్నిసార్లు వారికి చాలా చింత ఉంటుంది. అయ్యో నాకు ఈ డిజబిలిటీ లేకపోయి ఉంటే చాలా బాగుండేదని. దట్స్ ఓకే. యు నీడ్ గాడ్స్ గ్రేస్ యాజ్ ఎవ్రీవన్ నీడ్స్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో దేవుని కృప అవసరమైనట్టుగా ఆ ప్రత్యేకమైన తనానికి దేవుని కృప అవసరం ఉంది. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడు. వాట్ బెస్ట్ యూ కెన్ డూ అనేది చేయి. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. డోంట్ వరీ అబౌట్ యువర్ ఫిట్నెస్ మై ఫ్రెండ్. నీ రూపాన్ని బట్టి ఎప్పుడు నీకున్న ఏదైనా లోపాన్ని బట్టి ఎప్పుడు కూడా నువ్వు చింతపడద్దు. వాట్ బెస్ట్ యూ కెన్ డూ అనేది దేవుని కోసం చేయి. Seek God's kingdom and His righteousness first, then all things shall be added unto you.